పగటి పూట లైట్ అని కేసు పెడతానేమోనని. లారీ డ్రైవర్కు భయం ఆర్టీఓ అంటే పర్మిట్ ఉన్నా లేదని లారీని రోడ్డు మీద అడ్డంగా నిలిపేస్తాడేమోనని. రిటైర్ అయిన వాడికి భయం పెన్షన్ తీసుకోవాలంటే నువ్వు బతికే ఉన్నావు సర్టిఫికేట్ అడుగుతాడేమోనని. పిల్లలు కానీ తల్లిదండ్రులకు భయం కాన్వెంట్ చదువులంటే ఎల్కేజీ సీటీకి ఎంత డబ్బు గుంచుతారు. ఓ ఆటో డ్రైవర్, రిక్షావాడు, కూలి రోజంతా కష్టపడి సంపాదించిన దాంట్లో ఈ నష్టపడితే సగం తినేస్తుంటే మిగతా డబ్బుల్లో పేదబిడ్డలు ఎవరి పోషిస్తారు? ఇక్కడంతా అంతా ఇవ్వలేదు. ఇలాంటి వాళ్ళందరి ఆవేదన చూస్తే నాకు గుండె రగిలిపోయింది. ఒక్కసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు గుర్తు చేసుకోండి. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా ఎత్తులు తిరగలడో, ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలైపోయి మగ్గిపోదో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాలు ఇంకిపోదో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో అక్కడ ఆ స్వేచ్ఛ స్వరూపంలోకి భగవంతుడు ఈ దేశాన్ని మేలుకొనుకోవడానికి గీతాన్ని రచించాడు.